భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 15వ అధ్యాయము. సనత్ కుమారుడు పరమేశ్వరునితో, మహాదేవా, ఆశ్చర్యకరమైన నాగపంచమి వ్రతము గురించి మీరు వివరించారు. మహాదేవా, ఇక షష్ఠి రోజున చేయాల్సిన వ్రతం గురించి తెలుపండి. ఆ వ్రతం యొక్క పేరు, వ్రతకథ మరియు మహాత్మ్యాన్ని కూడా వివరించండి అని సవినయంగా అడిగాడు. అందులకు ఈశ్వరుడు, విప్రేంద్ర, శ్రావణ శుక్ల షష్ఠి రోజున మహామృత్యువును వినాశనం చేసే ఉత్తమమైన సుపౌదన వ్రతాన్ని చేయవలెను. ఈ రోజున వ్రత సంకల్పం చేసుకుని శివాలయంలో లేదా తన గృహములో ప్రయత్నపూర్వకముగా శివుణ్ణి అర్చించాలి. అన్నము, శాకము మరియు బియ్యపు పిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్య పదార్థాలను బ్రాహ్మణులకు వాయనమివ్వాలి. విధి విధానంగా ఈ వ్రతం చేసిన వారికి అనంత పుణ్యఫలాలు కలుగుతాయి. ఈ వ్రతానికి సంబంధించిన ఒక ప్రాచీనమైన కథను నీకు వివరిస్తాను. సావధాన మనస్కుడవై విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము రోహితుడు అనే మహారాజుకి చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. పుత్రప్రాప్తి కొరకు అతడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రోహితుడు పుత్రుణ్ణి ప్రసాదించమన్నాడు. అందులకు బ్రహ్మ, మహారాజా, నీ భాగ్యంలో పుత్ర సంతానం లేదు అని పలికెను. అయినను రోహితుడు పుత్రప్రాప్తి కొరకు తపస్సు చేస్తూనే ఉన్నాడు. అతని ఘోరమైన తపస్సు చూసి బ్రహ్మ మరలా ప్రత్యక్షమై, మహారాజా, నేను నీకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను, కాని అతడు అల్పాయుష్కుడు అని పలికెను. ఇది విని మహారాజు రోహితుడు మరియు మహారాణి దక్షిణ ఇలా ఆలోచించసాగారు. అల్పాయుష్కుడైనా సరే కాని పుత్రుణ్ణి పొందడం వలన మనం సంతానవంతులమవుతాం కదా, నేను గొడ్రాలినన్న నింద తొలగిపోతుంది కదా అని ఆలోచించి సరేనన్నారు. బ్రహ్మదేవుని వరప్రసాదం వలన వారికి శోక మరియు హర్షయుక్తమైన ఒక కుమారుడు జన్మించాడు. రాజు తన కుమారునికి జాతకర్మాది సంస్కారాలు చేయించి శివదత్తుడు అని నామకరణం చేశాడు. కుమారుడు అల్పాయుష్కుడని విచారిస్తూ మదిలో భయపడుతూనే శివదత్తుడికి ఉపనయన సంస్కారం కూడా చేశాడు. కాని మృత్యు భయంతో అతనికి వివాహం చేయలేదు. 16 ఏళ్ల వయస్సు రాగానే ఆ బాలుడు మృతి చెందాడు. ఆ బ్రహ్మచారి కుమారుని మరణంతో మహారాజు చింతిస్తూ దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ఏ కుటుంబంలోనైనా బ్రహ్మచారి మరణిస్తే వారి వంశక్షయమవుతుంది అని విలపించసాగాడు. ఇది విన్న సనత్కుమారుడు శివునితో, మహాదేవా, ఈ దోష నివారణకు ఏదైనా ఉపాయముందా? ఏమి చేయడం వలన ఈ దోష నివృత్తి అవుతుంది తెలియచేయండి అని అడిగాడు. అందులకు ఈశ్వరుడు, ఓ సనత్కుమారా, స్నాతక లేదా బ్రహ్మచారి మొదలైన వారికి అర్క విధి ద్వారా వివాహం సంపన్నం చేయవలెను. అర్క వివాహం కొరకు వృక్షానికి మరియు బ్రహ్మచారికి వివాహ సంయోగం చేసి దేశకాల గోత్రాలతో బ్రహ్మచారి శాంతి కోసం ఈ వైసర్గిక వ్రతాన్ని చేస్తున్నాను అని పలికి వివాహం సంపన్నం చేయవలెను. బంగారంతో అభ్యుదయమైన రావి కొమ్మకు మరియు మృతదేహానికి తైలము, పసుపు రాసి పసుపు వర్ణపు సూత్రాలను కట్టి 2 పసుపు వర్ణపు వస్త్రాలను సమర్పించాలి. అగ్ని ప్రజ్వలింపచేసి హోమం చెయ్యాలి. బృహస్పతి, కామాచార వ్యాహృతులను సమర్పించి స్విష్టకృత సంజ్ఞక హోమం ద్వారా కార్యాన్ని పూర్తి చేసి యథావిధిగా రావి కొమ్మ మరియు మృతదేహానికి దహన సంస్కారాలు చెయ్యాలి. చేయుటకు వీలున్నవారు ఈ వ్రతాన్ని 6 సంవత్సరాలు చెయ్యాలి. ఈశ్వరుడు సనత్కుమారునికి ఇలా వివరిస్తున్నాడు. ఓ విప్రేంద్ర, బ్రాహ్మణుల ద్వారా ఈ వ్రతం గురించి విన్న మహారాజు ఇలా విచారించసాగాడు. అర్క వివాహం నాకు ఉత్తమమైనదని అనిపించట్లేదు. వివాహం చేయడమే
ముఖ్య రూపంగా ఉచితం. కాని నా కుమారునికి ఎవ్వరూ కన్యను ఇవ్వరు అని విచారించసాగాడు. నేను మహారాజుని. నా కుమారునికై ఎవరైనా కన్యను ఇస్తే వారికి రత్నాలు, మాణిక్యాలు, ఇంకా చాలా ధనాన్ని సమర్పిస్తాను అని ప్రకటింపచేశాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు పరదేశానికి వెళ్ళి ఉండెను. చనిపోయిన అతని మొదటి భార్య ద్వారా అతనికి ఒక కుమార్తె ఉండెను. బ్రాహ్మణుడి రెండవ భార్య చాలా దుష్ట స్వభావం కలిగి ఉండెను. ఆ దుష్టురాలు ధనాశతో 1,00,000 బంగారు నాణాలు తీసుకొని అమాయకురాలైన 10 ఏళ్ల బాలికను మృతి చెందిన రాజుకొడుకుకై ఇచ్చివేసెను. ఆ కన్యను తీసుకొని వారంతా నదీ ఒడ్డున గల శ్మశానానికి వెళ్ళెను. అక్కడ ఆ మృతదేహంతో ఆ బాలికకు వివాహాన్ని సంపన్నం చేశారు. విధి ప్రకారం ఆ బాలునితో వివాహం చేసిన తరువాత దహన సంస్కారం చేయుటకు సిద్ధమయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి ఆ బాలిక వారందరినీ మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. బాలిక యొక్క ఈ అమాయకపు ప్రశ్నలను విని అక్కడి వారంతా దుఃఖిస్తూ బాలికతో, బాలిక, ఇతడు నీ భర్త, ఇతడికి అంత్యక్రియలు చేస్తున్నాము అని తెలిపారు. ఇది విని ఆ కన్య చాలా భయపడి భోరున విలపించసాగింది. ఆ బాలిక వారితో, నేను మిమ్మల్ని ఇలా చెయ్యనివ్వను. మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉంటాను. నా భర్త నిద్ర నుండి లేచిన తర్వాతనే వస్తాను. మీరు వెళ్ళండి అని అంటూ ఏడవసాగింది. ఆ బాలిక యొక్క మొండితనాన్ని చూసిన వారంతా బాలికపై దయతో ఏమీ చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నారు. అప్పుడు ప్రారబ్ధవాదులైన వృద్ధులు, అహో, ఎంత కష్టమో కదా! నిరాశ్రయురాలైన ఈ బాలిక సవితి తల్లి ద్వారా అమ్మబడింది. ధనాశతో ఆ స్త్రీ ఈ కృత్యానికి పాల్పడింది. కాని దయాళుడైన ఆ భగవంతుడు ఈ బాలిక విషయమై ఏమి ఆలోచిస్తాడో మనకు తెలియదు కదా! దైవరక్షణ కలిగిన ఈ బాలికను మరియు మృతి చెందిన ఈ రాకుమారుణ్ణి ఇక్కడే వదిలి మనం వెళ్ళిపోదాము అని పలుకగా అక్కడి వారంతా వృద్ధుల మాటలతో సమ్మతించి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత ఆ కన్య ఒక్కతే శ్మశానంలో భయపడుతూ పార్వతీ పరమేశ్వరులను స్తుతించసాగింది. భయాందోళనలతో ఏడవసాగింది. ఆ బాలిక స్తుతికి ప్రసన్నులైన పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. తేజపుంజమైన వృషభంపై వచ్చిన పార్వతీ పరమేశ్వరులను చూసి ఆమె ప్రణామం చేసింది. కాని అమాయకురాలైన ఆ కన్య వారే జగదోద్ధారకులని గుర్తించలేకపోయింది. అయినా కూడా వారిని చూసి కొంత ఆశ్వాసాన్ని పొందిన ఆ కన్య వారితో, నా స్వామి నిద్ర నుండి ఎప్పుడు లేస్తారు అని అమాయకంగా ప్రశ్నించసాగింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ కన్యతో, బాలిక, నీ తల్లి చేసిన సుపౌదన షష్ఠీ వ్రత ప్రభావం వలన నీ స్వామి నిద్రలేస్తాడు. నువ్వులు మరియు నీటిని చేతిలో తీసుకుని సంకల్పం చేసి నీ తల్లి చేసిన సుపౌదన వ్రతపుణ్యాన్ని నీ స్వామికి ధారపొయ్యుమని పార్వతీ పరమేశ్వరులు చెప్పగా ఆ కన్య వారి కథనానుసారమే నువ్వులు మరియు జలాన్ని చేతిలో తీసుకుని తన స్వామి వద్దకు వెళ్ళి, మా అమ్మ చేసిన సుపౌదన షష్ఠీ వ్రతపుణ్యాన్ని మీకు ధారపోస్తున్నాను అని పలికి నీటిని ధారపోసింది. సుపౌదన వ్రత ప్రభావం వలన శివదత్తుడు వెంటనే నిద్రలేచాడు. శివపార్వతులు ఆ కన్యకు వ్రతోపదేశం చేసి అంతర్ధానమయ్యారు. శివపార్వతులు వెళ్ళిన తరువాత శివదత్తుడు ఆ కన్యను, నువ్వు ఎవరివి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని ప్రశ్నించసాగాడు. అప్పుడు ఆ కన్య శివదత్తునకు జరిగిన వృత్తాంతమంతా వివరించసాగింది. అంతలోనే రాత్రి గడిచి తెల్లారింది. ఉదయాన్నే నదీ ఒడ్డుకు వచ్చిన వారంతా శివదత్తుణ్ణి చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వారు రాజు వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని విన్న మహారాజు మహదానంద భరితుడై మంగళవాద్యాలతో నదీ ఒడ్డుకు వచ్చాడు. మహారాజుని చూసి అక్కడున్న ప్రజలంతా
రాజుని ప్రశంసిస్తూ, మహారాజా, మీ కుమారుడు కాలగృహం నుండి తిరిగి వచ్చాడు అని పలికారు. అందులకు మహారాజు, ఇదంతా నా పుత్రవధూ పుణ్యఫలం. నేను మందభాగ్యుణ్ణి, కాని సౌభాగ్యవంతురాలైన నా పుత్రవధువు సజీవ పుణ్య కారణంగా నా కుమారుడు మళ్లీ బ్రతికాడు అంటూ పుత్రవధువును ప్రశంసించసాగాడు. తరువాత బ్రాహ్మణులతో పరామర్శించి వారు చెప్పిన విధానాన్ని అనుసరించి చనిపోయిన కుమారుడు మరలా సజీవుడైనందున అతడు మరలా ఇంటికి రావడానికి చెయ్యాల్సిన శాంతి పూజలన్నీ జరిపించి బ్రాహ్మణులకు దక్షిణాదులు సమర్పించి ప్రసన్నతతో తన కుమారుడు మరియు పుత్రవధువును తీసుకొని రాజభవనానికి వచ్చాడు. ఓ సువ్రత, నేను నీకు సుపౌదన వ్రత మహాత్మ్యాన్ని వివరించాను. 5 సంవత్సరాలు ఈ వ్రతం చేసి 5వ ఏట ఉద్యాపన చెయ్యాలి. శివపార్వతులను పూజించి మామిడాకులు మరియు ఇతర హవన సామాగ్రితో హవనం చేసి నైవేద్యం సమర్పించి బ్రాహ్మణులకు వాయనమివ్వాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి చిరంజీవి అయిన పుత్రుడు కలుగుతాడని ఈశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.